ప్రభు నామమున అందరికీ హృదయపూర్వక ధన్యవాదములు చెల్లించుకుంటున్నాను. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకున్నాను. స్థుతుల పైన స్థిరుడైన దేవ, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన. కృపగల దేవ, దయగల మా తండ్రి, నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభా. సర్వోన్నతుడా, శక్తిమంతుడా, నీకు స్తోత్రములు నాయన ప్రభా. నేను గడిచిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు నాయన. మా హృదయములు మార్చు, మా మనసులు మార్చు అని అడుగుచున్నాను ప్రభా. వినుచున్న వారికి, చూచుచున్న వారికి, ప్రతి ఒక్కరికి మారు మనుషుని దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి నేను ప్రభా రక్షణ దయచేయమని అడుగుచున్నాను ప్రభా. వాక్యము మా హృదయంలో నింపుకుని వాక్యం ద్వారాగా మేము అనుసరించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. కీర్తనలు 92:5 చదువుకుందామండి. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వసత్యమును 10 తలంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వనిగల సితారతోనూ ప్రచరించుట మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. నీ చేతి పనులను బట్టి నేను ఉత్సాహించుచున్నాను. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. పశుప్రాయములు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. నిత్య నాశనమును ఉండుటకే కాదు, భక్తిహీనులు గడ్డి వలె చిగురుతురు. చెడు పనులు చేయువారందరూ పుష్పించుదురు. యెహోవా నీవే నిత్యము మహోన్నతుడుగా నుందువు. నీ శత్రువులు నశించెదరు. చెడు పనులు చేయువారందరూ చెదరిపోవుదురు. ఏంటండి? యెహోవాను స్తుతించుట మంచిది, యెహోవాను సన్నుతించుట చాలా మంచిది. సర్వోన్నతమైన స్థలములలో కొనియాడబడుచున్న దేవుని మనము స్తుతించుట చాలా మంచిది. మనం ఏం చేయాలి? దేవుని నిత్యముని గంభీర తాళముతోనూ నాట్యములతోనూ దేవుని స్తుతించాలి. అది మానేసి మనం ఏం చేస్తున్నామంటే మన ఇష్టానుసారంగా గొంతులు వేస్తూ నాట్యములు చేస్తున్నాం. నాట్యము చేసి దానియేలు కూడా పాడి ఉన్నాడు. తంబురతోనూ సితారతోనూ నాట్యములతోనూ దేవుని స్తుతించాలి, నిజమే. కానీ మనము హృదయపూర్వకంగా దానికంటే మన హృదయము శుద్ధిగా ఉండాలి. దానికంటే ముందు మన హృదయం శుద్ధి లేకుండా ఎంత స్తుతించినను, ఎంత ఆరాధించినను కూడా వ్యర్థమే. మనం ఏం చేయాలి? హృదయపూర్వకముగా దేవుని స్తుతించాలి. యెహోవాను స్తుతించటం మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వసత్యమును 10 తలంతుల స్వరమండలములతో గంభీర తాళముతోనూ సితారతోనూ ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవా కార్యము చేయువాడు నిత్యమును కూడా నన్ను సంతోషించుచున్నాను. ఎందుకనగా యెహోవా కార్యము చేయువారు కూడా ఎవరి యందును స్తుతింపబడతారు, ఎవరి యందును ధన్యత పొంది ఉంటారు? దేవుని యెహోవా యందు నన్ను సంతోషపరచుచున్నావని, నీ చేతి పనులను నేను ఉత్సాహించుచున్నాను అంటున్నాడు. ఎవరి చేతి పనులను? యెహోవాను స్తుతిస్తే ఆయన మన చేతి పనులను యెహోవా స్తుతిస్తానని అంటున్నాడు. యెహోవా నీ కార్యములు ఎంతో దొడ్డవి. అంటే దేవుడు చేసే కార్యములు ఏంటి? కంటికి కనపడవు, చెవిటికి వినపడవు, హృదయానికి గోచరించవు. అలాంటినప్పుడు దేవుడు చేసే కార్యములు చాలా మంచి కార్యములు కదండి. ఆయన చేసే పనులన్నీ కూడా మంచి కార్యములే. దేవుడు మన చేతి పనులను ఆశీర్వదిస్తానంటున్నాడు. మనం వెళ్ళి పనికిలు వెళ్తున్నాము, కోతలు కోసుకుంటున్నాము, ఉడుపులు ఊడుస్తున్నాము, ఇవన్నీ చేసుకుంటున్నాము. అది దేవుడి ఆశీర్వాదములే. మనం ఏదైనా జాబ్ చేసుకుంటున్నామంటే కూడా దేవుని మనము ఏ పని చేసినా కూడా దేవుని ఆశీర్వాదమే తప్ప కానీ మన వల్ల తెలియదు. దేవుడు ఆశీర్వదించకపోతే మనం ఏమైపోతామో కూడా ఎవరికి తెలియదు. యెహోవా ఆశీర్వాదము మన మీద ఉంటుంది. నిత్యమును కూడా మనము కొనియాడబడు. ఆయన చేతి పనులను మనము ఉత్సాహించుచున్నాము. యెహోవా నీ కార్యములు ఎంతో దొడ్డవి, నీ ఆలోచనలు గంభీరములు, నీ పనులు గంభీరములు. నీ పశుపాయములు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. ఏంటి? దేవుడు చేసే కార్యంలో మనము గ్రహించలేకపోతున్నాం. ఎందుకంటే దేవుడు అంటే మనకి భయం లేదు, భక్తి లేదు. దేవుని ఎడల మనము విశ్వాసము కలిగి ఉండలేదు, దేవుని ఎడల మనము భక్తిని కలిగి ఉండలేదు. నిత్యమును కూడా ఆయనను స్తుతించేవారిగానే ఉండాలి. అవివేకులు వివేచింపరు, నిత్య నాశనము నొందుటకే కదా. భక్తిహీనులు గడ్డి వలె చిగురించుదురు. చెడు పనులు చేయువారు అందరూ కూడా పుష్పింతారు. నిజమే కదండి. మంచి వెనకాల ఎవరైనా ఉంటారంటారా? కానీ చెడు వెనకాలైతే అందరూ ఉంటారు.
చెడు చేసేవారు వెనకాల ఎంతోమంది ప్రోత్సహిస్తూ ఉంటారు, ఎంతోమంది ప్రోత్సహిస్తూ, అదే దేవుడిని స్తుతించేవారు వెంట కానీ నిజము మాట్లాడేవారు వెంట కానీ ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరు. ఎందుకంటే నిజమంటే నిప్పు లాంటిది, నిజమంటే దహించి వేస్తుంది, అగ్ని వలె మన హృదయంను అదే అబద్ధములు చెప్పేవారైతే అబ్బా భలే చెప్తుంది, వాళ్ళకి తెలుసు చెప్పేది అబద్ధమని తెలుసు, వినేది అబద్ధమని తెలుసు, అయినను కూడా వారు ఏం చేస్తున్నారు? అబద్ధమునకే చోటిస్తున్నారు. అది ఎలా సిగురుస్తుంది? పుష్పము వలె సిగురుస్తుందని చెప్పుచున్నాడు, గడ్డి వలె సిగురిస్తుందని చెప్పుచున్నాడు. చెడ్డ పనులు చేయువారందరూ కూడా పుష్పము వలె చిగురింతురని అంటున్నాడు. యెహోవా నీవే సత్య మహోన్నతుడుగా నుందువు అంటే యెహోవా మంచి కార్యములు చేసిన, యెహోవా యందు నీతి కలిగిన వారిని దేవుడు ఆశీర్వదిస్తానంటున్నాడు. యెహోవాను స్తుతించే వారికి ఎప్పుడును కూడా అంటే కానీ దేవుడు ఈ నీతి కలిగి మనం సంపాదించుకున్నామంటే అది చాలా ధన్యతకరము. అదే చెడు పనులు చేసి సంపాదించుకున్నది మన హృదయములు మన హృదయము మనలను దహించి వేస్తుంది. ఎందువలనంటే అది నీతి వలన కూడా వచ్చినది కాదు, న్యాయము వలన వచ్చినది కాదు, కాబట్టి మన హృదయము దహించి వేస్తుంది. మహోన్నతుడా చాటున మనము నివసించుచున్నాము, మనము యెహోవా సాటున మనము నివసించుచున్నాము. గంభీరముతోను ఆయన ఆలోచనలు గంభీరములు, ఆయన పనులు గంభీరములు, ఆయన సన్నిధి గంభీరము కలిగినది. నిత్యము కూడా మహోన్నతుని చాటున స్తుతింపబడుచున్నాడు యెహోవా. నీ శత్రువులను నశించెదరు. ఎవరు? మన శత్రువులను దేవుడు నశింపచేస్తానంటున్నాడు. కనిపించిన వారు కానీ కనపడని వారికి చాలామంది ఉంటారు. దేవుడు దావీదు రాసిన కీర్తనలను ఆయన అనుభవపూర్వకంగా రాసినవి ఇవేవి, వెనక్కి ముందు ఇలాగూ జరుగుచున్నవి కానీ ఇవేమి కూడా ఇప్పుడు జరిగినవి కాదు, ఎప్పుడో మన పుట్టక ముందు, మన పితరుల పుట్టక ముందు జరిగి ఉన్నవి. దావీదును మనం ఎవరైనా చూసామంటారా? చూడలేదు కదా. అలాగే మనము ఇవి ఎప్పుడో జరిగినవి అలా చదువుకుంటే, ఎందుకంటే అవి నిజము కాబట్టి అవి ఇలా లేఖనముల ప్రకారము నెరవేరుస్తున్నాయి. ఇవన్నీ కూడా దావీదు రాసిన ఆయన అనుభవంతో. చెడు పనులు చేసిన వారు ఎలాగో సిగురిస్తారో అలాగే దేవుడు మన శత్రువులను కూడా నాశనం చేస్తానంటున్నాడు. చెడు పనులు చేయవారు అందరిని కూడా చెదిరిపోవద్దని అంటున్నారు. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ములను పైకెత్తితివి, కొత్త తైలముతోనూ నేను అంటబడితిని. నా కొరకు పొంచి ఉన్న వారి గతి నా కనుల ఆశ తీరా చూచెను. నా విరోధముగా లేచిన దుష్టులకు సంభవించినది నా చెవులకు వినబడెను. ఎలాగో ఆయన గొర్రెపోతుల కొమ్ముల వలె నీ కొమ్ములు పైకెత్తి తిని, కొత్త తైలమును నేను అంటబడి తిని, నా కొరకు పొంచిన వారి గతి నా కనులకు ఆశ తీరా చూచెదరు. నాకు విరోధముగా లేచిన దుష్టులకు సంభవించి నా చెవులకు వినబడెను. ఎలాగో మన చెవులకు వినబడుచున్నవి దేవుని వాక్యము వినబడాలి. మనము నీతిని కలిగి ఉండాలి, మన న్యాయమును అనుసరించి నడుచుకోవాలి. ఎప్పుడైతే నీతిని న్యాయమును మనము విడిచిపెడతామో అప్పుడు మన దగ్గరికి ఏమొస్తుంది? సాతాను వస్తుంది. అప్పుడు సాతాను వచ్చి మన మంచి కార్యములన్నీ కూడా త్రోసుకుపోతుంది. చాలామంది ఈ రోజులు చెడుకే చోటిస్తున్నారు కానీ మంచికి ఎవరిని కూడా చోటు ఇవ్వట్లేదు. మనము నీతిని న్యాయమును ధర్మమును కలిగి ఉండాలి. మనము ఎంత శోధన వచ్చినా ఎంత వేదన వచ్చినా సరే మనము ధర్మమునకు కట్టుబడి ఉండాలి, న్యాయమునకు కట్టుబడి ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఒకరు అంటూ ఉంటారు కదా, మాట చూసి ఒక మాట, మనిషిని చూసి ఒక మాట మాట్లాడుతూ ఉంటారని. అలా మనం ఎప్పుడైతే మాట్లాడతామో మన పాపములు అంతకంతకి కూడా లెక్కింపబడతాయి, అంతకంతకి కూడా ఎక్కువైపోచున్నవి మన పాపములు. మనం అవన్నీ విడిచిపెట్టి చెడు మాటలు, అబద్ధపు మాటలు, ఇవన్నీ అసూయ, ద్వేషము ఇవన్నీ విడిచిపెట్టి దేవుని వాక్యమునే మనము గైకొనాలి. దేవుని వాక్యమునే మన హృదయంలో నింపుకోవాలి. నిత్యమును కూడా మనం కొనియాడబడేవారిగా ఉండాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. సర్వోన్నతమైన స్థలములలో కొనియాడబడుచున్న దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు. నాయన మా హృదయములు మార్చి ప్రభువా, నీకు వందనములు నైనా నీకు స్తోత్రాలు ప్రభువా. నైనా వినటం వల్ల మాకు విశ్వాసము కలుగుటకు సహాయము చేయమని అడుగుచున్నాం ప్రభువా. నేను మా శత్రువులు మిత్రువులు దీవించమని అడుగుతున్నాం ప్రభా. ధనికులనేమి భేదాలనేమి దీవించమని అడుగుతున్నాం ప్రభా. మా ఇంటి చుట్టూరు, మా గృహాల చుట్టూరు మాకు ప్రభా తోడుగా ఉండమని అడుగుతున్నాం ప్రభా. మా దేశాలను, మా సంఘాలను దీవించమని అడుగుతున్నాం ప్రభా. మా శత్రువులు మిత్రువులు కూడా దీవించమని అడుగుతున్నాము నాయన ప్రభా.
నాయన ప్రభ గుడ్డి వారిని మూగవారిని చెవిటి వారిని ప్రభు అంగవైకల్యం కలిగిన వారిని స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన ప్రభు. నీకు స్తోత్రము, నీకు వందనాలు నాయన ప్రభు. నేను బస్సులో వెలిచినటువంటి, రైల్లో వెలిచినటువంటి, హెలికాప్టర్లో, ఆటోలో, ట్యాక్సీలో, బళ్ళ మీద వెలిచిన ప్రతి ఒక్కరిని వారి గృహాలకు సురక్షితంగా చేర్చమని అడుగుతున్నాం ప్రభా. ఇతర దేశం నుంచి వచ్చిన వారిని, వెలిచిన వారిని క్షేమంగా చేర్చమని అడుగుతున్నాం ప్రభా. ఎంబెస్సీలో పని లేక చాలా మంది బాధపడుతున్నారు ప్రభా. ఇది ఇతర దేశంలో పని చేసుకుంటున్న వారికి చాలా చోట్ల పని లేదని అడుగుతున్నారు ప్రభా. వారికి పని దయచేయమని అడుగుతున్నాం ప్రభా. మెడికల్కి వెలిచుండగా నైనా ప్రభా, మెడికల్కి వెళ్ళి పాస్ అయ్యేటకు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. ఇతర దేశం నుంచి ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా. నేను నీకు స్తోత్రాలు నాయన ప్రభా, నీకు వందనములు. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వాహనముల కోసం ఎదురు చూస్తున్నారు ప్రభా, వాహనములు దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. సొంత ఇళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు ప్రభా, సొంత ఇళ్ళు దయచేయమని అడుగుచున్నారు ప్రభా. అనేకమైన శోధనలు, వేదనలతో బాధపడుచున్నారు ప్రభా. వారి వేదనలను, శోధనలను తీసివేయమని అడుగుచున్నారు ప్రభా. ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా. చిన్నవారిని, పెద్దవారిని, గుడ్డివారిని, మోగవారిని ప్రతి ఒక్కరిని బాగు చేయమని అడుగుచున్నాం ప్రభా. యవనస్తుల త్రొట్టెలో పోకుండా నీ పాదాలు చెంత చేర్చుకోమని అడుగుచున్నాం ప్రభా. చిన్నబడని దీవించమని అడుగుచున్నాను ప్రభా. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. గర్భిణీ స్త్రీలకు నేను ప్రభా సిలువైన కానుపు దయచేయమని అడుగుచున్నాము నైనా ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఇంకను ఎవరినైతే మర్చిపెట్టే వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. చాలా చోట్ల ప్రభా శుభకార్యములు జరుగుచున్న ప్రభా. వాతావరణమును మీ స్వాధీనంలో ఉంచుకోమని అడుగుచున్నాము నాయన ప్రభా. నేను మీటింగ్స్ జరుగుతున్నాయి ప్రభా, మీటింగ్స్ అంతట్లో తోడు నీడగా ఉండమని అడుగుచున్నాను ప్రభా. ఆ మీటింగ్స్ ప్రభా జరుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. ఇంకను ఎవరినైతే మర్చిపోయింటే వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని నా ప్రార్థనను నీ పాద సన్నిధికి చేర్చుకోమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూమి నెరవేరినట్లును మానిదిన ఆహారము నేడు మాకు దయచేము. మరణస్థులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము. దుష్టు నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.